ఇవ్వడం, తీసుకోవడం గురించి. లా ఆఫ్ కర్మ. మన ఇంటెన్షన్స్ అండ్ డిజైర్స్ ఎలా ఉండాలి లా ఆఫ్ కర్మ ప్రకారం అనేది. సో లా ఆఫ్ లీస్ట్ ఎఫర్ట్ గురించి చెప్పుకున్నాం. అండ్ నౌ ఫిఫ్త్ లా ఈజ్ అబౌట్ లా ఆఫ్ ఇంటెన్షన్ అండ్ డిజైర్. మన సంకల్పము, కోరిక ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే అది సిద్ధిస్తుంది. సంకల్ప సిద్ధి అని సార్ చెప్పారు. సంకల్ప శక్తి గురించి చెప్తూ సంకల్ప సిద్ధి అని కూడా పత్రి సారు మనకు చెప్పారు. ఒక ఆడియోలో చెప్పారు. దాన్ని ఒక చిన్న బుక్లెట్ లాగా చేశారు. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ బుక్. సో యాజ్ పర్ దీపక్ చోప్రా, సో మనం మనకు ఇంటెన్షన్స్ ఉంటాయి, డిజైర్స్ ఉంటాయి. డిజైర్ ఈజ్ అ షార్ట్ టైం, ఇంటెన్షన్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ గోల్, లాంగ్ టర్మ్. రెండు చూడడానికి కోరికల్లాగే ఉన్నప్పటికీ ఇంటెన్షన్ ఒక పర్పస్‌తో ఉంటుంది. డిజైర్ అంటే స్మాల్ థింగ్. నేను ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి, నాకు చిన్న కారు కావాలి, చిన్న చిన్న విషయాలు వచ్చి డిజైర్స్. సో మనకున్న ఎనర్జీని మనం ఎక్కడ పెట్టాలి అన్నది మన యొక్క తెలివి ఆర్ విఘ్నత. మనకు ధ్యానం ద్వారా కొంత శక్తి వచ్చింది. మన లక్ష్యాలకు మనం పెట్టుకుంటామా ఇంటెన్షన్స్‌కి, ఆ డిజైర్స్ పెట్టుకుంటాం. డిజైర్స్ కొన్ని తీరాలి, లేకపోతే మైండ్ ఊరుకోదు. కంప్లీట్‌గా డిజైర్‌లెస్‌గా 100% మనం ఆయన రోజు బాగానే ఉంటుంది. కానీ చిన్న చిన్న కోరికలు పర్వాలేదు. కానీ పెద్ద కోరికల వెంట పడితే ఇంటెన్షన్స్, మన లక్ష్యాలు పక్కకు పోతాయి. సో ఇంటెన్షన్స్ ఆర్ డిజైర్స్ ఏవైనా సరే అవి నెరవేరాలి అంటే ఇందాక మనం చేసిన పనే చేయాలి యాక్చువల్‌గా. ధ్యానం స్థితిలోకి వెళ్ళి, ధ్యాన స్థితిలోకి వెళ్ళి నేను ఏదైనా సరే డిసైడ్ అవ్వాలి అంటే, ధ్యాన స్థితిలోకి వెళ్ళి డిసైడ్ అవుతే అది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. దానికి ఎనర్జీ బాగా యాడ్ అవుతుంది. చాలా డిస్టర్బ్డ్ మైండ్ సెట్‌లో ఉండి, నాకిది కావాలి, నాకిది కావాలి, నేను ఎలా సాధించాలి, అలా సాధించాలి అనుకుంటే, అయి 100 ఆలోచనల మధ్యలో ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క సంకల్పం సరిగ్గా నెరవేరదు. డిస్టర్బ్డ్ మైండ్ సెట్‌లో ఉన్న వారికి సంకల్పాలు సరిగ్గా నెరవేరవు. సో, జస్ట్ లైక్ ఫార్మర్ ఏం చేస్తాడు, ల్యాండ్ అంతా ఫస్ట్ క్లీన్ చేస్తాడు. మొత్తం దున్నుతాడు. అంతా క్లీన్ చేసి, ఫ్రెష్‌గా చేసి, అప్పుడు కొత్త విత్తనాలు ఏదైతే కావాలనుకుంటున్నారో అవి వేస్తాడు. అలాగే మనము గూడా మన ఇంటెన్షన్స్ ఆర్ డిజైర్స్ సాటిస్ఫై కావాలి అనుకుంటే, సో, చేయాల్సిన ఒక పనేంటంటే, ముందు మైండ్‌ని శూన్య స్థితిలోకి తీసుకెళ్ళాలి. మైండ్‌ని క్లియర్ చేసుకోవాలి. దానికోసం అందుకే ఫస్ట్ లా. ముందు బాగా ధ్యానం చేసి సైలెన్స్‌ని ఇంక్రీజ్ చేసుకొని, స్టిల్‌నెస్‌లోకెళ్ళి, స్టిల్‌నెస్ అంటే స్టేబుల్ మైండ్. అటు ఇటు వెళ్ళడం లేదు. ఇప్పుడు కంప్లీట్ కాన్షియస్‌గా, కంప్లీట్ కాన్ఫిడెంట్‌గా, కంప్లీట్ ఎనర్జిటిక్‌గా ఉంటాం. ఆ స్టిల్‌నెస్‌లో ఉన్నప్పుడు టేక్ ఎ డెసిషన్. వాట్ యూ వాంట్ టు అచీవ్. అప్పుడు ఆ విత్తనం వేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. గ్యారంటీగా నెరవేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా కాదు, ఆల్రెడీ ముళ్ళ కంపలు అన్నీ ఉన్నాయి. పొలమంతా